సాల్వింగ్ అల్గారిథం సి లాంగ్వేజ్ లో కోడ్ రాసాం అండ్ పైథాన్ లో కూడా కోడ్ రాసాం. ఐఎమ్ రైటింగ్ ఇన్ బోత్ లాంగ్వేజెస్ జస్ట్ ఫర్ యూర్ ప్లస్ కోడింగ్ 2 మెథడ్స్ చెప్పాను కదా, అది అలాగే సోర్స్ కోడ్ యూస్ చేస్తూ ప్రోగ్రామ్ ని సాల్వ్ చేయండి. ట్రై టు ఎవాల్యుయేట్ సోర్స్ కోడ్ ఆల్సో, అది చాలా ఇంపార్టెంట్. Good morning students, welcome back to our channel Subhashi at the Tech Guide. Today the day 3 of our problem solving skills. ఓకే, ఈరోజు ఒక చిన్న ప్రోగ్రామ్ తీసుకుంటున్నాము, కన్వర్టింగ్ ద రోమన్ వాల్యూస్ ఇంటూ ఇంటీజర్ వాల్యూస్ అండ్ ఇంటీజర్ వాల్యూస్ ఇంటూ రోమన్. అంటే మీరు ఒక నెంబర్ ఇస్తే రోమన్ వాల్యూస్ లోకి ఎలా కన్వర్ట్ అవుతుంది అనే కాన్సెప్ట్ చూద్దాం. ఫస్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ విత్ అల్గారిథం, ఎందుకంటే అల్గారిథం నేర్చుకుంటే ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో మీరు కోడింగ్ రాయొచ్చు. ఓకే, అండ్ ఈ ప్రోగ్రామింగ్ ని సి లాంగ్వేజ్ లో అండ్ ఈవెన్ ఇఫ్ పాసిబుల్ ఐ విల్ ట్రై ఫర్ ద పైథాన్ ఆల్సో, రెండిట్లో సాల్వ్ చేసి చూపిస్తాను. అల్గారిథం తెలుసు కదా, యూ కెన్ రైట్ ఇన్ ద జావా ప్రోగ్రామింగ్ అండ్ C++ ఆల్సో. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఇన్ ద లీడ్ కోడ్ సెక్షన్స్ అండ్ ఈవెన్ ఇన్ ద హ్యాకథాన్ సెక్షన్స్ ఆల్సో. సో టుడే we are taking this example and we will solve entire thing. Okay, now without any delay let us start the class. సో ఇవాళ మనం తీసుకుంటున్న ప్రోగ్రామ్ టు కన్వర్ట్ an integer to the Roman values కదా. ఒకసారి ఈ టాపిక్ నాకు లీడ్ కోడ్ డిస్క్రిప్షన్ ఎలా ఇచ్చారో అకార్డింగ్ టు దట్ వీఆర్ క్యాలిక్యులేటింగ్, అదే చేద్దాం. ఓకే, నౌ సీ ఒకసారి చూడండి, 7 డిఫరెంట్ సింబల్స్ రోమన్ నెంబర్స్ ఇస్తున్నారు. 1 కి 5 కి 10 50 100 అండ్ 500 1000. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ మనకు చెప్పినది ఏంటి అంటే ఇక్కడ ఈ రోమన్ వాల్యూస్ formed by the appending of the conversations of a decimal value. If the value does not start with 4 or 9, 4 కి 9 కి లోపల స్టార్ట్ కాకపోతే maximum value is subtracted from the input. Append that symbol. Entire thing description వాళ్ళే ఇచ్చారు. According to that description only we are calculating today. I mean we are writing the program today. Okay. తర్వాత if the value starts with 4 and 9, ఏం చేయాలి? లెస్ చేయాలి. నెక్స్ట్ 4 అయితే 9 అయితే 1 లెస్ చేయడము. 1 ఫ్రమ్ ద 10 ఓన్లీ ఫాలోయింగ్ సబ్స్ట్రాక్ట్ వాల్యూస్ అయితే 4 9 40 90 400 అండ్ 900 అయితేనే మనము వాల్యూస్ సబ్స్ట్రాక్టేటివ్ ఫార్మ్స్ లో తీసుకొని రావాలి. పవర్స్ తీసుకుంటున్నప్పుడు అప్ అండ్ ద వాల్యూస్ అండ్ దిస్ ఇస్ ద కాన్సెప్ట్ దే హ్యావ్ గివెన్. ఎగ్జాంపుల్ తో సహా మనకి ఇలా ప్రాబ్లం లిస్ట్ వాళ్ళు మనకి ఇస్తారనమాట. ఓకే, సో ఈ ప్రాబ్లమ్ ని జస్ట్ ఫర్ యువర్ సేక్ నేను ఒకసారి చెప్తాను. ఈ ప్రాబ్లమ్ ఎంత మంది యాక్సెప్ట్ చేశారు, ఎంత యాక్సెప్టెన్స్ రేట్, జస్ట్ 16% ఉంది యాక్సెప్టెన్స్ రేట్. అంటే ఈ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్ ఫర్ ద ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. ఓకే, ఇది లీడ్ కోడ్ ప్రాబ్లమ్ లో తీసుకుంటున్నాం. ఎక్కడైనా సరే హ్యాకథాన్స్ లో కానీ లీడ్ కోడ్ లో కానీ మీకు ఇలాగ డిస్క్రిప్షన్ ఇస్తారు. అకార్డింగ్ టు డిస్క్రిప్షన్ మనం కోడ్ ఇక్కడ రాయొచ్చు. ఓకే, నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి కోడ్ ఇక్కడ రాయకుండా క్లియర్ అల్గారిథం ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను. మీరు ఏం చేస్తారంటే కోడ్ తీసుకున్న తర్వాత ఇక్కడ కోడ్ రాసి యూ కెన్ సబ్మిట్ చేస్తాం. మనం సబ్మిట్ చేసి మనది కోడ్ వాట్ ఎవర్ ద సోర్స్ కోడ్ అది కరెక్టా కాదా, టెస్ట్ రిజల్ట్ చెక్ చేసుకోవడం, టెస్ట్ కేసులో చెక్ చేసుకోవడం మనం ఇక్కడ చేస్తాం. ఈవెన్ కోడ్ రైటింగ్ లో కూడా మనం అలా చేస్తాం. ఓకే, సో ఇక్కడ కోడ్ రాసే మెథడ్ దిస్ ఇస్ ద వేర్ వి రైట్ ద కోడ్. బట్ చేసేసి సబ్మిట్ అనేస్తే అది రైట్ రాంగ్ కంపైలేషన్ ఎర్రర్స్ ఏమన్నా ఉన్నా, లాజికల్ ఎర్రర్స్ ఏమన్నా ఉన్నా మీకు కింద చూపిస్తుంది అనమాట. అకార్డింగ్ దట్ వీ క్యాన్ చేంజ్ ఆల్సో. బట్ ఇక్కడ నేను డైరెక్ట్ గా కోడ్ రాస్తే మీకు అర్థం అవ్వదు కాబట్టి నేను ఇక్కడ రాయడం లేదు కోడ్, మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. బట్ ఇది ప్రాసెస్, హౌ క్యాన్ వి అటెంప్ట్ ద లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్ అనడానికి ఇది ప్రాసెస్. ఓకే, లెట్ us learn according to that is about this program and we execute the program also. Okay, so today our program is to convert an integer to a Roman numeral. Okay, అండ్ ఇక్కడ ఏంటి, అకార్డింగ్ టు దట్ ద డిస్క్రిప్షన్ గివెన్, వాళ్ళు ఇచ్చిన డిస్క్రిప్షన్ ప్రకారంగా రిపీటెడ్లీ సబ్స్ట్రాక్ట్ ద లార్జెస్ట్ పాసిబుల్ రోమన్ న్యూమరల్ వాల్యూ అండ్ ఆఫ్టర్ దట్ అపెండ్ ద కరెస్పాండింగ్ సింబల్స్ అంటిల్ ద ఇంటీజర్ ఈస్ రెడ్యూస్డ్ టు ద 0. సింబల్స్ అంటే ఇక్కడ రోమన్ వాల్యూస్ అన్నమాట. మనం అనుకున్నాం కదా 5 కి, నెక్స్ట్ 100 కి, 500 కి, అలా ఆ రోమన్ సింబల్స్ ని ఒక్కొక్కటి అపెండ్ చేసుకుంటూ రావాలి, అది కాన్సెప్ట్. ఓకే, నౌ రోమన్ న్యూమరికల్ లో కొన్ని బేసిక్స్ ఉన్నాయి. బేసిక్స్ ఏంటి అంటే లాటిన్ ఆల్ఫాబెట్ బేసిస్ పైన 1 కి అయితే మనం I, నెక్స్ట్ 5 కి అయితే V, 10 కి అయితే X, L ఫర్ 50, 100 C కి,
D for 500, M for 1000. సో ఈ కాన్సెప్ట్స్ అన్ని వాడతాం. ఇవన్నీ మనమే రిప్రజెంట్ చేయాలి ప్రోగ్రామ్ రాసేటప్పుడు, యాజ్ అ లిస్ట్ గా మనమే రిప్రజెంట్ చేయాలి. ఓకే, ఇది ఒక చిన్న బేసిక్ కాన్సెప్ట్ ఫర్ ద రోమన్ నెంబర్స్. నౌ అల్గరిథమ్స్ చూద్దాం. ఫస్ట్ డిఫైన్ ద రోమన్ న్యూమరికల్ వాల్యూస్. దట్ ఈస్ ఫస్ట్ create the list that integers for the corresponding Roman numeral symbols in descending order. Descending order లో మనము ఒక లిస్ట్ ని క్రియేట్ చేయాలి. ఓకే, అంటే ఇలాగా రోమన్ నెంబర్స్ లో 1000 కి అయితే M, 900 కి అయితే C అండ్ M. మీకు ఇంకొక పాయింట్, ఇది రోమన్ నెంబర్స్ లో అంటే కాన్సెప్ట్ లోనే ఒక ఏంటి అంటే వాల్యూకి లెఫ్ట్ సైడ్ ఉంటే మైనస్ చేస్తున్నట్టు, రైట్ సైడ్ ఉంటే ప్లస్ చేస్తున్నట్టు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ V అంటే 5 కదా, సింపుల్ గా లెఫ్ట్ సైడ్ 1 పెట్టాను అంటే 5 మైనస్ 1 అని, దట్ ఈక్వల్స్ టు 4. సో 4 కి మన రోమన్ నెంబర్ IV అని వస్తుంది. అదే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ V కి ఇటుపక్క పెట్టాను అని అంటే ప్లస్ చేస్తున్నట్టు, అంటే ఈ సింబల్ 6 కదా. సిమిలర్ గా M రాస్తున్నాం. ఓకే, M అని అంటే 1000 కి మనము మైనస్ C అంటే 100 కదా, ఇటు సైడ్ పెడితే 900 అవుతుంది. D 500 కోసం, CD, D is the 500, మైనస్ 100 చేస్తే మనకి 400 వచ్చేస్తుంది. నెక్స్ట్ C is for the 100, C కి ఒక 10 మైనస్ చేస్తే 90, L is for 50. ఓకే, L మైనస్ X చేస్తే 40, 10, 9, 5, 4 అండ్ 1. ఇవి అంటే మినిమం ఇది మనం ఒక లిస్ట్ తయారు చేయాలి. ఓకే, సి లాంగ్వేజ్ అయితే అరేలో తీసుకోండి, పైథాన్ అయితే లిస్ట్ లో తీసుకోండి, ఈవెన్ జావా అయినా సరే, C++ అయినా సరే, అదొక లిస్ట్ రెడీ చేస్తాం, లైక్ అరే లిస్ట్ అనమాట. నౌ ఇనిషియలైజ్ ద రిజల్ట్ స్ట్రింగ్. సో స్టార్టింగ్ ఎంటీ స్ట్రింగ్ ని రోమన్ న్యూమరికల్ రిప్రజెంటేషన్ లో ఇనిషియలైజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఐటరేట్ ద వాల్యూస్. ఫర్ ఈచ్ వాల్యూ ఆఫ్ ద లిస్ట్ కొన్ని ఐటరేషన్స్ చేయాలి. దట్ ఈస్ సపోజ్ ఇంటీజర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ద రోమన్ న్యూమరల్ వాల్యూ అయితే subtract the value from the integer and append it directly. Okay, append the corresponding Roman numerals to the result string. Suppose integer the reduced to 0, return the result of the string and the numeral representation. ఇలా చేసుకుంటూ వస్తారు. ఇవి లూప్ లో చేస్తాము. ఆ లూప్ లో చేసేటప్పుడు మీకు అర్థమైపోతుంది. ఓకే, నా సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను 3549 అనే వాల్యూని నేను రోమన్ వాల్యూస్ లోకి కన్వర్ట్ చేయాలి అనుకోండి. సో 3549 మొత్తం ఎన్ని ఉన్నాయి ఇక్కడ డిజిట్స్ 1000 కదా. సో సబ్స్ట్రాక్ట్ 3 times 1000 తో మనం సబ్స్ట్రాక్ట్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ 1000 తో సబ్స్ట్రాక్ట్ చేస్తే మనకి MMM అని వచ్చింది. నెక్స్ట్ దెన్ సబ్స్ట్రాక్ట్ 500 వన్స్, ఒకసారి 500 సబ్స్ట్రాక్ట్ చేసాం. ఆఫ్టర్ దట్ 40 సబ్స్ట్రాక్ట్ చేసాం. ఎక్సెల్ ఫైనల్లీ 9 చేసాం. సో 3549 రావాలంటే ఇది. ఓకే, ఇది మనం చేసుకోవాల్సింది. నౌ హియర్ ఎందుకు అలా సబ్స్ట్రాక్ట్ చేసుకుంటూ వస్తున్నాము అంటే 1000 కి ఇది చేసుకోవాలి కదా. 1000 3 times తీస్తేనే మనకు 3000 వస్తుంది. 3500 తర్వాత నెక్స్ట్ 40 లోంచి ఒకటి మైనస్ చేసేస్తున్నాం కాబట్టి ఇక్కడ 49. ఓకే, నెక్స్ట్ ఇది 9, 49 అలా వస్తుంది. ఈ ఎగ్జాంపుల్ డైరెక్ట్ గా కోడింగ్ లో రాసి కూడా ఇదే ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం, మనకు ఆన్సర్ ఇదే వస్తుంది. ఈ రకంగా ఒక రోమన్ వాల్యూస్ ని మనము ఇంటిజర్ వాల్యూస్ ని మనం రోమన్ వాల్యూస్ లోకి కన్వర్ట్ చేయొచ్చు. ఓకే, see the program explanation. ఓకే, ఫస్ట్ ఒక డెసిమల్ నెంబర్ ని యాజ్ ఎ ఇన్పుట్ తీసుకోండి అండ్ స్టోర్ ద వేరియబుల్. ఓకే, ఆ నెంబర్ ని ఒక వేరియబుల్ లో స్టోర్ చేసుకుందాం. నెక్స్ట్ చెక్ ఇఫ్ ద నెంబర్ ఇస్ లెస్ దాన్ 0. లెస్ దాన్ 0 ఉందా అని చెక్ చేయండి. ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ 0 మన అవుట్పుట్ లో ఇన్వాలిడ్ నెంబర్ అని పంపించేస్తాం. Now check if the number is greater than 1000 or 500, 100, 50 or 10 or 5. ఇది మనం ఫస్ట్ చెక్ చేయాలి. ఓకే, అకార్డింగ్ టు దట్ మనం రాస్తాం. ఇఫ్ ఇట్ ఈస్ అంటే ఒకవేళ గ్రేటర్ దాన్ అయితే దెన్ చెక్ ఇఫ్ ద నెంబర్ ఇస్ గ్రేటర్ దాన్ 900, 400, 90, 40, 9 or 4. ఈ కాన్సెప్ట్ కంపల్సరీ ఇంపార్టెంట్. ఇలా తీసుకుంటేనే మనం చేయగలుగుతాం అనమాట. ఇఫ్ ఇట్ ఈస్ దెన్ కాల్ ద ఫంక్షన్. ఫంక్షన్ అనే ఒక ఫంక్షన్ రాసింటాము, ఆ ఫంక్షన్ ని కాల్ చేసి అండ్ సబ్స్ట్రాక్ట్ ద వేరియబుల్ నెంబర్ బట్ ఈక్వలెంట్ నెంబర్ అండ్ ఓవర్ ద వేరియబుల్ విత్ దిస్ వాల్యూ. అలా చేస్తున్నాం. ఓకే,
అదర్వైజ్ సపోజ్ కాలేదు అనుకుందాం, ఈ వాల్యూ మనకి కాదు అంటే దెన్ సింప్లీ గో ఫర్ ద నెంబర్. ఇప్పుడు అదర్వైజ్ పోస్ట్ డిజిట్, అది ప్రీ డిజిట్. ఇప్పుడు పోస్ట్ డిజిట్ అయితే ఏం చేస్తారో చూద్దాం. డివైడ్ ద వేరియబుల్ నెంబర్ బై ద ఈక్వలెంట్ నెంబర్, డివైడ్ చేయాలి. గెట్ ద కోషంట్, బికాస్ కోషంట్ వస్తే మనకి ఇండివిజువల్ నెంబర్ వస్తుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను 238 చేసేసుకొని బై 10 చేశాను అనుకోండి, నాకు 8 ఇండివిజువల్ నెంబర్ ఈజీగా వస్తుంది. మాడ్యులస్ చేయట్లేదు, వి నీడ్ ద కోషంట్, సో బై చేస్తాను. ఓకే, ఆఫ్టర్ ద డిక్రిమెంట్ ద వేరియబుల్ నెంబర్ విత్ దట్ వాల్యూ. If the function is post digit, then assign the equivalent Roman number. Exact గా మనకి రోమన్ వాల్యూ వస్తే అసైన్ చేసేసేయచ్చు డైరెక్ట్ గా. ప్రీ డిజిట్ అయితే ట్రై చేస్తాము ఎన్ని టైమ్స్ అంటే ఎన్ని టైమ్స్ లెస్ ఉంది. ఇప్పుడు సపోజ్ 8 వచ్చింది, 8 నియర్ బై దేనికి ఉంది, 10 కి కదా నియర్ బై ఉంది, ఒకటి మైనస్ చేయాలి, ఇంకోటి మైనస్ చేయాలి, ఇలా చేస్తాం. అది 6 అనుకోండి, 5 కి దగ్గరలో ఉంది కదా, 5 + 1 చేస్తాం. అలా ఇలా ఈక్వలెంట్ అంటే నియర్ బై నెంబర్ ఏది ఉందో అది చూసుకొని ఆ స్టెప్ ని మనం 0 వచ్చేంత వరకు మనం ఐటరేషన్ కంటిన్యూ చేస్తూ ఫైనల్ గా అవుట్పుట్ ని ప్రింట్ చేస్తాం. ఓకే, సో సి ప్రోగ్రామ్ లో రాస్తున్నాను, డైరెక్ట్ గా ప్రోగ్రామింగ్ చూపిస్తున్నాను మీకు. నేను ఫంక్షన్స్ తీసుకున్నాను, ఒకటి వాయిడ్, ప్రీ డిజిట్, క్యారెక్టర్, నంబర్. ఒక 2 క్యారెక్టర్స్ పాస్ చేయాలి. సో ప్రీ డిజిట్ అని ఒక ఫంక్షన్, పోస్ట్ డిజిట్ అని ఒక ఫంక్షన్, 2 ఫంక్షన్స్ తీసుకున్నాను. ఓకే, ప్రీ డిజిట్, పోస్ట్ డిజిట్ ఇలాగా. నెక్స్ట్ వన్ ఇస్ ద ప్రీ డిజిట్. నౌ ఇక్కడ రోమన్ వాల్యూ అప్ టు ద 1000 తీసుకుంటున్నాను. నా వాల్యూ 1000 సెండ్ చేస్తాను. ఎంటర్ ఇన్ టు ద వాల్యూ, ఫస్ట్ ఎంటర్ ద నెంబర్. సో ఈ రకంగా ఫస్ట్ యాక్సెప్ట్ ద నెంబర్, ఒక వాల్యూ యాక్సెప్ట్ చేస్తాం. ఓకే, నౌ ఇఫ్ ద నెంబర్ ఈస్ లెస్ దాన్, ఇందాక చెప్పుకున్నట్టు అల్గోరిథంలో నెంబర్ ఈస్ లెస్ దాన్ 0 అయితే సింప్లీ వి రైట్ ఇన్వాలిడ్ నెంబర్ అండ్ రిటర్న్ 0. ఏమీ లేదు, వాల్యూ ఈస్ ఇన్వాలిడ్ అని చెప్పేస్తున్నాం. ఓకే, నౌ ఇంకా కాదు అంటే అర్థం ఏంటి, గ్రేటర్ దాన్ 0 అనే కదా అర్థం. గ్రేటర్ దాన్ 0 అంటే అప్పుడు ఏం చేస్తామంటే అప్ టు ద నెంబర్ నాట్ ఈక్వల్స్ టు 0 అయ్యేంత వరకు ఈ లూప్ ఐటరేట్ అవుతూనే ఉంటుంది. ఓకే, పోస్ట్ డిజిట్ లోకి సపోజ్ ఇఫ్ ద నెంబర్ ఇస్ గ్రేటర్ దాన్ 1000 అవుతే మనము m పాస్ చేయాలి అండ్ ఆఫ్టర్ దట్ నెంబర్ బై 1000 పాస్ చేయాలి. ఓకే, now after that number equals to number minus number by 1000 into 1000 ఇది చేస్తున్నాం. ఎందుకంటే ఇందాక 3569 తీసుకున్నాం. 3569 ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నియర్ బై దేనికి ఉందో అది తీసుకుంటున్నాం. ఓకే, 1000 కి మీరు కన్సిడర్ చేసుకుంటే 1000 తో ఆ నెంబర్ డివైడ్ చేసే కొద్ది ఇండివిజువల్ నెంబర్ మనకు వస్తుంది కదా, ఆ ఇండివిజువల్ నెంబర్ ని మళ్ళీ మనం మల్టిప్లై చేస్తూ వెళ్తాం అనమాట. అలా చేస్తున్నాం. సపోజ్ ఇఫ్ ద నెంబర్ అక్కడికి అయిపోయింది 1000 గ్రేటర్ దాన్ ఈక్వల్స్ 1000. సపోజ్ ఇఫ్ ద నెంబర్ ఈస్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 500, దెన్ ఇక్కడ ఏం చేయాలంటే 500 + 4 into 100 చేయాలి. ఓకే, అప్పుడు అంటే నియర్ బై 500 వచ్చేంత వరకు అది వాల్యూ తీసుకుంటాం. 500 వరకే వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ ఇఫ్ ద నెంబర్ డిజిట్ పాస్ చేసామా, ఇఫ్ ద నెంబర్ ఈక్వల్స్ టు నెంబర్ మైనస్ నెంబర్ బై 500 into 500. ఓకే, ఇక్కడ 1000 తీసుకున్నప్పుడు బై 1000 చేయాలి. 3 డిజిట్స్ వస్తున్నప్పుడు మనకి 500 కౌంట్ చేస్తాం. 500 కన్నా తక్కువ వచ్చినప్పుడు 100 తీసుకుంటాం. అప్ టు 500 తీసుకుంటాం. ఓకే, నా ప్రీ డిజిట్ సపోజ్ సి కానీ ఎం కానీ అయితే నా నెంబర్ ఈక్వల్స్ టు నెంబర్ మైనస్ 1000 మైనస్ 100, 900 తో మైనస్ చేసుకుంటూ రావాలి. ఓకే, నా గ్రేటర్ దాన్ 100 అయితే నౌ ఇఫ్ నెంబర్ 100 3 into 100 చేస్తాం. ఓకే, ఎల్స్ పోస్ట్ డిజిట్ వెళ్తుంది, నెంబర్ మైనస్ నెంబర్ బై 100 into 100. ఇది చాలా సింపుల్. మీరు ఒక నెంబర్ తీసుకొని సెల్ఫ్ గా క్యాలిక్యులేట్ చేయండి, ఈజీగా అర్థమవుతుంది. ఎల్స్ అది కాకపోతే ఎల్ కామా డి అవుతుంది. ఎల్ కామా డి అన్నప్పుడు 500 minus 100 చేయాలి. గ్రేటర్ దాన్ 50 అయితే ఇక్కడ మనం తీసుకుంటే కాన్సెప్టే అది. 1000 500 400 100 తర్వాత 90 50 40 ఇలా కదా తీసుకున్నాం అకార్డింగ్ టు అవర్ అల్గోరిథం. అందుకే 50 + 4 into 100 అవుతుంది. ఓకే, పోస్ట్ డిజిట్ లోకి ఎల్ నెంబర్ బై 50 చేస్తాం. ఇంకా మిగిలిపోయింది లేదు, ఎల్స్ అయిపోతే నా ఎక్స్ కామా సి 10 సి తీసుకుంటున్నాం. ఇక్కడ నెంబర్ 100 - 10 అవుతుంది. 100 - 10 అంటే అప్ టు 90 వరకు ఇది వర్కౌట్ అవుతుంది. నా ఇఫ్ నెంబర్ ఇస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10 అయితే ఓకే, నెంబర్ మైనస్ నెంబర్ బై 10 into 10.
ప్రతిదీ చాలా సింపుల్, సేమ్ లాజిక్ చూడండి, కష్టం ఏం లేదు. 100 కి 500 కి 1000 కి మనం జస్ట్ తీసుకుంటూ వస్తాం. 4 ఆఫ్టర్ ద 10 minus 1 గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 1 అయితే 1, ఫైనల్ గా 5 minus 1 4. అంతవరకు ఆ లూప్ కంటిన్యూ అవుతూనే ఉండాలి. ఇంకొకసారి చూడండి, కాన్సెప్ట్ విల్ బి సేమ్, ప్రతిసారి ఒకటే కాన్సెప్ట్ చేస్తున్నాం. సో ఫస్ట్ తీసుకుంటున్నప్పుడు 1000 తీసుకుంటే మన నంబర్ ని బై 1000 ఇంటూ 1000 చేస్తున్నాం. ఓకే, 500 తీసుకున్నప్పుడు బై 500 ఇంటూ 500 చేస్తాం. బికాస్ బై 500 చేసినప్పుడు ఇండివిజువల్ నంబర్ వస్తుంది. ఆ నెంబర్ మళ్ళీ మనకి కనెక్షన్ మిస్ కాకూడదు కదా, అంటే రోమన్ నెంబర్ 3549 అది రావాలి కదా, అందుకే మళ్ళీ ఇంటూ 500 చేయాలి. ఓకే, 1000 తీసుకున్నప్పుడు 1000 100 అండ్ బై 100 అండ్ ఇంటూ 100. 10 50 నెక్స్ట్ చేస్తే 50 ఇంటూ 50. నెక్స్ట్ చేస్తున్నాము 10 ఇంటూ 10. ఓకే, నెక్స్ట్ అగైన్ 5 ఇంటూ 5. సిమిలర్ గా 4 లాస్ట్ కి 1, 5 minus 1. ఇలా ఇండివిజువల్ రోమన్ నెంబర్ మనకు క్రియేట్ అవుతుంది. ఓకే, నౌ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద ప్రీ డిజిట్ పోస్ట్ డిజిట్ చూడండి. ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క నెంబర్ అందులోకి వచ్చిన తర్వాత వి ఇంక్రిమెంట్, ఓకే, యాడ్ చేసుకుంటూ వెళ్తాం. ప్రీ డిజిట్ అయినప్పుడు మనం యాడ్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే, యాడింగ్ ద ఇంక్రిమెంటేషన్ వాల్యూ అంటే అరే ఒక ఇండెక్స్ ని యాడ్ చేసుకుంటూ వెళ్ళడం. మనం అక్కడ తీసుకుంటున్న అరే ఇండెక్స్ ని యాడ్ చేసుకుంటూ వెళ్తాం. పోస్ట్ డిజిట్ లో కూడా అంతే, కౌంట్ ఆఫ్ ద వాల్యూ తీసుకొని మనం ఫైనల్ గా ఆ వాల్యూని అక్కడ డిక్లేర్ చేసుకొని చేస్తాం. ఓకే, ఇది ప్రోగ్రామ్ మనం రాసే మెథడ్ ఎంటైర్ థింగ్. ఈ ప్రోగ్రామ్ మీకు ఒకసారి కంప్లీట్ ఎక్స్క్యూషన్ చేసి కూడా చూపిస్తాను, పర్ఫెక్ట్ కోడింగ్. ఇందులో 2 functions తీసుకోవాలి, ఒకటి ప్రీ డిజిట్, ఇంకోటి పోస్ట్ డిజిట్. మెయిన్ ఫంక్షన్ లో ఒక్కొక్క వాల్యూని ఇన్ ద ఐట్రేషన్ లో, అల్గోరిథం లో చెప్పుకుంటున్నట్టు ఐట్రేషన్ లో పెట్టేసి దాన్ని యూజ్ చేస్తూ వెళ్ళాలి. ఇలా వెళ్తాం. ఓకే, ఒకసారి ఇది ప్రోగ్రామ్ చూద్దాము. సో దిస్ ఇస్ ద ప్రోగ్రామ్, సేమ్ యాజ్ ఇట్ ఈస్. మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తానో అలా ప్రోగ్రామ్ అంతా తీసుకున్నాం. నేను అప్ టు ద వాల్యూ 1000 వరకు వాల్యూ తీసుకున్నాను. 1000 ప్రీ డిజిట్ ఈస్ మై ఫస్ట్ ఫంక్షన్, పోస్ట్ డిజిట్ ఈస్ మై సెకండ్ ఫంక్షన్. ఓకే, నౌ మెయిన్ లో ఎంటర్ 1 నెంబర్, ఒక నెంబర్ ని ఎంటర్ చేస్తున్నాం. ఇఫ్ లెస్ దాన్ 0 అయితే ఇన్వాలిడ్ నెంబర్ అని తీసుకుంటాం. ఓకే, నౌ వైల్ n నాట్ ఈక్వల్స్ టు 0 అయ్యేంత వరకు సేమ్ కాన్సెప్ట్. ఇఫ్ ఇట్ ఈస్ 1000 కోఎఫిషియంట్ కావాలి, ఆ కోఎఫిషియంట్ ని ఇంటూ 1000 చేసి మనము ఒరిజినల్ నెంబర్ నుంచి మైనస్ చేయాలి అనమాట. ఓకే, సో కోఎఫిషియంట్ ఒక్కసారి ఇది మీకు డౌట్ వస్తే చూడండి, కోఎఫిషియంట్ తీసుకుంటాం కదా, కోఎఫిషియంట్ సపోజ్ 3549 మన నెంబర్, 3549 మైనస్ మళ్ళీ 3549 బై 1000 అంటే మనకి ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ, ఆ ఆన్సర్ మనకి 9 వస్తుంది. వచ్చిందా? 9 ఇంటూ 1000 చేయండి. ఓకే, 9 ఇంటూ 1000 9000 మైనస్ ఈ నెంబర్ తీసుకుంటే ఏదైతే నెంబర్ వస్తుందో దాన్ని ఉండే నెంబర్ తో మైనస్ చేసి చేస్తారు. ఓకే, ఇలా మీరు ఒకసారి ఇంప్లిమెంట్ చేస్తే ఆన్సర్ ఈజీగా అర్థమవుతుంది. నౌ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 500, సేమ్ 500 ప్లస్ 4 ఇంటూ 1000. ఓకే, గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 1000 అయితే 100 కి చేస్తున్నాం. ఆఫ్టర్ 15 నెక్స్ట్ సి సేమ్ ప్రోగ్రామ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ నేను టైప్ చేసి పెట్టినాను మీకు ఒకసారి అవుట్పుట్ చూపించడానికి, సో దట్ ఇట్ వర్క్స్ అవుట్ అని చెప్పడం కోసమే ఇది చేశాను. సేమ్ థింగ్. ఓకే, ఇది ఒక్కసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఇక్కడ తీసుకున్న వాల్యూ ఎంటర్ ద నెంబర్ అడుగుతుంది కదా, ఇక్కడ ఒక నెంబర్ ఇద్దామా, 3549 అని ఇస్తాను. మనకు ఆన్సర్ చూపించేస్తుంది. ఇదిగోండి, MM 3Ms DXL IV 345 తీసుకుంటున్నప్పుడు కూడా అలా నెంబర్ CCXL అలా మనకి క్రియేట్ చేసుకొని చూపిస్తుంది. ఓకే, ఇది మన ప్రోగ్రామ్. ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ ని ఇంకో రకంగా కూడా చేయొచ్చు, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఎక్స్ప్లెయిన్ చేసి అంటే కోడింగ్ రాసే విధానం అల్గోరిథం ఈజ్ సేమ్, ద ప్యాటర్న్ ఆఫ్ రైటింగ్ ఈజ్ డిఫరెంట్. అది చూపిస్తాను మీకు ఒకసారి. ఆ ప్యాటర్న్ ఆఫ్ రైటింగ్ లో మనకి డిఫరెంట్ మోడ్స్ వస్తాయి అన్నమాట. సో అది చూద్దాం. ఓకే, నౌ సీ నెక్స్ట్ ప్రోగ్రామ్ అంటే అదే కాన్సెప్టే కానీ అకార్డింగ్ టు ద అరే తీసుకొని ఈ ప్రోగ్రామ్ లో ఏం చేస్తున్నానంటే వాల్యూస్ తీసేసుకొని డైరెక్ట్ గా రోమన్ న్యూమరల్స్ లోకి MMCMDD మనకి లీడ్ కోడ్ లో కాన్సెప్ట్ చెప్పారు చూడండి, ఆ కాన్సెప్ట్ వాడుతున్నాను. CMCMDCDCXCL లీడ్ కోడ్ లో వాళ్ళు చెప్పింది ఇదే మెథడ్. ఓకే, ఎక్సెల్ నెక్స్ట్ X9541
సిమిలర్ గా ఇవి రోమన్ న్యూమరల్స్. సిమిలర్ గా ఇంటీజర్ వాల్యూస్ కూడా అకార్డింగ్ టు దట్, అంటే m కి ఎగ్జాక్ట్లీ 1000, cm కి ఎగ్జాక్ట్లీ 900, d అంటే 500, cd అంటే 400, c is for 100, xc అంటే 90, l is for 15, నెక్స్ట్ 40, 10, 9, 5, 4, 1. ఓకే, ఇది యాజ్ ఇట్ ఈస్ వాళ్ళు చెప్పిన కాన్సెప్ట్ కూడా ఇంప్లిమెంట్ చేద్దామని కాన్సెప్ట్ తీసుకోవడం. ఇక్కడ ఏమవుతుందంటే ఒకటి ఇనిషియలైజ్ వాల్యూ, ఒక అవుట్పుట్ స్ట్రింగ్ ని ఇనిషియలైజ్ చేస్తాము, లైక్ నల్ వాల్యూగా ఇనిషియలైజ్ చేస్తాం. ఓకే, ఇక్కడ స్ట్రింగ్ కంకాటినేషన్ ఆపరేటర్ యూజ్ చేస్తాను. రోమన్ న్యూమరల్స్ ఒక్కొక్కటి ఇండివిజువల్ గా తీసుకుంటున్నప్పుడు రోమన్ న్యూమరల్స్ మనకి ఇక్కడ వర్క్ అవుతుంది. స్ట్రింగ్ కంకాటినేషన్, ఈ స్ట్రింగ్ కంకాటినేషన్ వాల్యూస్ తీసుకొని న్యూమరల్స్ ఈక్వల్స్ టు వాల్యూస్ ఆఫ్ ఐ అంటే ఇండివిజువల్ వాల్యూ కన్సిడర్ చేస్తుంది. అలా ఇండివిజువల్ వాల్యూస్ తీసుకుంటాము ఫర్ ద స్ట్రింగ్ కంకాటినేషన్ అండ్ వి ఇంక్రిమెంట్ ద వాల్యూస్. ఇక్కడ రోమన్ న్యూమరల్స్ ఏవైతే తీసుకుంటున్నామో ఎంటైర్ థింగ్ లెంత్ ఆఫ్ ద రోమన్ న్యూమరల్ కూడా తీసుకోవాలి. అంటే ఎంత వరకు ఉంటే మొత్తం ఈ అరే వాల్యూస్ వర్కౌట్ అవ్వాలో అన్ని వాల్యూస్ మనం తీసుకోవాలి. ఇఫ్ ఐ లెస్ దాన్ లెంత్, మనం తీసుకున్న లెంత్ కన్నా తక్కువ అయితే దెన్ వి ఇంటర్చేంజ్ ద వాల్యూస్ బై యూసింగ్ ద కంపారిజన్. ఓకే, ఇది కొంచెం స్ట్రింగ్ కంపారిజన్స్ అనే ఫంక్షన్స్ యూజ్ చేస్తూ కొంచెం హై లెవెల్ గా రాసే ప్రోగ్రామ్. ఇందులో ఏం లేదు, సింపుల్ గా ఫంక్షన్స్ తీసుకొని కంపారిజన్ అంటే జస్ట్ యాడింగ్ ద వాల్యూస్. ఇంతకుముందు నాకు కాదనమాట, ఒక్కొక్క వాల్యూ ఇండివిజువల్ గా తీసుకున్న రోమన్ వాల్యూని అక్కడ కంకాటినేట్ చేస్తున్నాం, అంటే కలుపుతున్నాం. ఓకే, ప్రీవియస్ దాంట్లో ఎగ్జాక్ట్ కోడింగ్ లాజికల్ యూజ్ చేసాం, ఇక్కడ లాజికల్ యూజ్ చేయలేదు. డైరెక్ట్లీ వీఆర్ కంకాటినేటింగ్ ద వాల్యూస్. ఎందుకంటే మొత్తం వాల్యూస్ ని మనమే చెప్తున్నాం, MCM D అని మనమే చెప్తున్నాం కాబట్టి ద వాల్యూస్ విల్ బి కంకాటినేటెడ్ ఆటోమేటికల్లీ. ఓకే, ఇది కూడా ఒకసారి ప్రోగ్రామ్ చూద్దాం. సో దిస్ ఈస్ ద ప్రోగ్రామ్ ఫర్ ద స్ట్రింగ్ కంపారిజన్స్ యూజ్ చేసుకుంటూ చేస్తున్నది ప్రోగ్రామ్ ఇది. ఇక్కడ రోమన్ న్యూమరల్స్ తీసుకొని డైరెక్ట్ గా వాల్యూస్, see directly I have taken the Roman numeral values and equivalent to the integer values, completely integer Roman numeral values తీసుకుంటున్నాం ఇక్కడ. And we initialize the output by the null operator. This is called as null operator. Now while that is given number is greater than 0, then concatenate the Roman value with the Roman numerals of I. Individual I వస్తుంది, I means index of the array here. So each index of the array is taken as a number value. Okay, now we increment the value. Now the constant value and the corresponding values of the array are concatenated and simply we compare the values. Ikkada comparison of the values just see like this. Okay, so directly I will give the number here. Okasari number direct ga ichchestanu ikkade. At first I have taken 1987. Now let us see the output. Compilation, run the program and see the output. 1987 ki the integer value is MCML 3x and VII. Okay. Now suppose if you change the number, ఒకసారి number change చేసి కూడా check చేసుకోండి. You can get the another number. See the output for that. See 2025 ki MMXXV. Okay, V is fine. Now taken the value as 20, next to MM value. Like this we can convert. Here know the logical, ఇక్కడ లాజికల్ ఫంక్షన్స్ లేదు. ఇక్కడ మాక్సిమం ఉన్న ఫంక్షన్స్ ఏంటి అంటే we have taken only the string comparisons, not the logics. Here comparison values యూజ్ చేసుకుంటూ చేయడం. ప్రీవియస్ ప్రోగ్రామ్ దట్ ఈస్ అకార్డింగ్ టు ద లాజిక్ పర్పస్. ఇది మనం లాజికల్ పర్పస్ గా యూజ్ చేస్తూ చేయడం. ఇందులో లాజిక్ ఉంది. ఓకే, ఇందులో ఫంక్షన్స్ ఉన్నాయి. మీరు ఆ డిఫరెన్స్ చూడండి. ఫంక్షన్స్ తీసుకొని ఇలా చేస్తున్నాం అనేసి కంకాటినేట్ చేస్తున్నాం, కాపీ అంటే కలిపేస్తున్నాం అంతే, వాల్యూ ఇండివిజువల్ గా తీసుకోవట్లేదు, అలా చేస్తూ వస్తున్నాం. ఇందులో లాజికల్ ఎక్స్ప్రెషన్స్ తీసుకొని చేస్తూ వస్తున్నాం. ఇది లాజికల్ వైస్. ఓకే, జస్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద పైథాన్ ప్రోగ్రామింగ్ ఆల్సో. ఫస్ట్ డిఫైన్, ఒక ఫంక్షన్ ని డిఫైన్ చేయండి. సేమ్ లైక్ 1000 కి M రూమర్ లిస్ట్ తీసేసుకుందాం. 900 is CM, 500 is D, 400 is CD, 1000 for C, 90, 50 అని అన్ని లిస్ట్ అంతా తీసుకుందాం. ఓకే, నౌ ఫర్ ద రిజల్ట్ వాల్యూ సింప్లీ యాడ్ ద సింబల్.
యాజ్ ద స్ట్రింగ్ కంపారిజన్ ఫంక్షన్స్ ఎలాగైతే తీసుకుంటూ వచ్చామో ఇక్కడ పైథాన్ లో కూడా వీఆర్ కంకాటినేటింగ్ ద వాల్యూ హియర్. సో లెట్ మీ టేక్ ద సేమ్ ఎగ్జాంపుల్ 3549. దిస్ విల్ బి మై అవుట్పుట్. ఓకే, సో ఇలా ఎంటైర్ ప్రోగ్రామింగ్ యూజింగ్ ద అల్గోరిథం రైట్ డౌన్ ఇన్ ద C++, Java and Python. Okay, this is today our problem solving skills challenge of day 3. Okay. సో చూసారు కదా ప్రాబ్లమ్ సాల్వింగ్ అల్గోరిథం సి లాంగ్వేజ్ లో కోడ్ రాసాం అండ్ పైథాన్ లో కూడా కోడ్ రాసాం. ఐఎమ్ రైటింగ్ ఇన్ బోత్ లాంగ్వేజెస్ జస్ట్ ఫర్ యువర్ సెల్ఫ్, మీకోసం రాస్తున్న ప్రోగ్రామింగ్. పైథాన్ కానీ జావా కానీ ఎక్కడైనా దొరుకుతుంది. C++ కోడింగ్ 2 మెథడ్స్ చెప్పాను కదా, అది అలాగే సోర్స్ కోడ్ యూజ్ చేస్తూ ప్రోగ్రామ్ ని సాల్వ్ చేయండి. ట్రై టు ఎవాల్యుయేట్ సోర్స్ కోడ్ ఆల్సో, అది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇవాళకి దిస్ ఈస్ ద అవర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వశ్చన్. నెక్స్ట్ క్లాస్ లో ఇంకొక ప్రాబ్లమ్ సాల్వింగ్ తీసుకొని అల్గోరిథం అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో సోర్స్ కోడ్ ఎలా రాయాలో కూడా చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.